బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలని జన్ సురాజ్ పార్టీ తరఫున దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును బీహార్ హైకోర్టుకు పంపాలని ఆదేశించింది. విచారణ సమయంలో సీజేఐ మాట్లాడుతూ బీహార్ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు కోర్టును ఉపయోగించి ప్రచారం పొందాలని చూస్తున్నారా అంటూ ప్రశాంత్ కిషోర్ పై మండిపడ్డారు. జన్ సురాజ్ పార్టీ తరఫు లాయర్స్ కోర్టులో వాదిస్తూ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార జేడీయూ బీజేపీ కూటమి అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకం పేరుతో రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఒక మహిళకు 10,000 పంపిణీ చేశారని చెప్పారు. ఈ పథకమే అధికార కూటమికి ఘన విజయం తీసుకొచ్చిందని ఆరోపించారు. ఈ చర్యలు నిష్పక్షపాత ఎన్నికల సూత్రాలకు విరుద్ధమని చెబుతూ ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం జన్ సురాజ్ పార్టీ మొత్తం 238 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఒక్క సీటు కూడా గెలవలేదని గుర్తు చేసింది. దీనిని బట్టి ప్రజలు మీ పార్టీని తిరస్కరించినట్లుగా స్పష్టంగా తెలుస్తోందని వ్యాఖ్యానించింది. ఈ కేసు ద్వారా రాజకీయ ప్రచారం పొందాలని చూస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది. అందుకే ఈ పిటిషన్ను సుప్రీంకోర్టులో విచారణకు అర్హం కాదని చెప్పి బీహార్ హైకోర్టుకు పంపింది.